శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. వేదాంతోషవినాకృతాన్ కుమతి సంక్షుబ్ధాంస్తు కృత్వా కలౌ శాసత్యాత్మబలేన భూమిమఖిలామేత్యావితాపస్యత శ్రీరంగే శిరోద్ధృతేరనుగుణాం ధృత్వా దదంత్యాస్రజం గోదాయా కృపయైధితः సహజయా దాతా యతీంద్రో మునిః. माता चेत् तुलसी पिता यदि तव श्रीविष्णुचित्तो महान् भ्राता चेत् यदि शेखरः प्रियतमः श्रीरङ्गधामा यदि ज्ञातारस्तनयाः त्वदुक्तिसरसस्तन्येन संवर्धिताः गोदादेवी कथं त्वमन्यसुलभा साधारणा श्रीरसी. నేటి పాశురము மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் பொய்ப்பாடுடையனவே சேலப்பெரும் பறையே பல்லாண்டி சைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாயருள் ఏలోరెంపావాయ్. గోదాదేవి ఈ తిరుప్పావి దివ్య ప్రబంధమును అయ్యేందుమైందుం అడియాద మానిడరై అన్నట్లు మొదటి 5 పాసురములు పరిచయంగాను తరువాతి 10 పాసురములు భాగవతులకు సుప్రభాతం పలికి ఆపై 5 పాసురములు నిత్యసూరులను నప్పిన పిరాట్టిని తరువాత 5 సాక్షాత్ పరమాత్మను మేల్కొలిపి స్వామికి మంగళాశాసనం చేసి ఈ చివరి పేటికైన 5 పాసురములలో ఎందుకొరకు ఈ వ్రతము చేస్తున్నారు, స్వామివారికి ఏమి ప్రసాదించాలో అడుగుతుంది. మరి నేటి పాసురంలో మాలే మణివన్న ఆశ్రిత వ్యామోహము కలిగినవాడా అంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో తానే ప్రపన్నులైన వారి యొక్క యోగక్షేమాలను చూసుకుంటాను అని ఆశ్రిత పక్షపాఠాన్ని చాటుకున్న వాడివి నీవేనయ్యా. మాలే మణివన్న ఇంద్రనీలమణి వర్ణం కలిగినవాడు, అంతేకాదు మణి వంటి వాడు. ఏ విధముగా? మణి ఎంతో దుర్లభముగా యోగ్యులైన వారి వద్దనే ఉంటుంది. మరి స్వామి కూడా శ్రేష్ఠులైన భక్తుల వద్దనే ఉంటాడు. కొందరు మణులను కొంగును కట్టుకుంటారు. పరమాత్మ సైతం కొలిచిన వారి కొంగు బంగారం. మణులు ఎంతో గుహ్యముగా గనుల నుండి తెచ్చుకోవాలి. నారాయణుడు కూడా శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే అన్నట్లు వేదాంతములు శృతి గుహలైన ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడ్డ దైవము. మారుహడి నీరాడువాన్ మేము మార్గడి తింగళ్ మది నిరైందనన్నాళాల్ నీరాడపోదువీర్. ఈ శ్రేష్టమైన మార్గడి మాసం ధనుర్మాసంలో కృష్ణ సంశ్లేషం కొరకు ఈ వ్రతాన్ని ఆచరించాం. మరి దీనికి ఏ మనువు, యాజ్ఞవల్క్యుడు, ఆపస్తంభుడు, బోధాయనుడు ఇత్యాదులు ఎవరి ప్రమాణములు లేవంటావేమో. మేలయార్ శైవనగల్ వేండువన కేట్టియేల్ మా పెద్దలు చేయగా మేము విన్నాము. దీనికి మరొక ప్రమాణం అవసరం లేదు. మేము తరించుటకు ఇదే తరుణోపాయము. ఇదే విషయాన్ని 2వ పాసురంలో కూడా గోదాదేవి స్పష్టం చేస్తుంది. చెయ్యాదన చెయ్యం, మా పెద్దలు చేయని పనులను మేము చేయం అంటే వారు ఆచరించిన ఈ పదాన్నే మేము అవలంబిస్తాము అని. సరే బాగున్నది, మీకేమి కావాలి వ్రతం పూర్తి చేయుటకు అని స్వామి అడిగితే, ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன పాలన్న వన్నత్తు ఉన్ పాంచశన్యమే పోల్వన సెంగంగల్. భూమి అంతా అదురునట్లు ఘోషించే పాల వంటి తెల్లని నీ పాంచజన్యమును పోలిన ఎన్నో శంఖములు కావాలి. ఇక్కడ శంఖము అంటే ప్రణవమని, భగవద్జ్ఞానమని. అటువంటి శంఖము చేయు ధ్వని అంటే భగవద్జ్ఞానము. జ్ఞాలత్తై ఎల్లాం, జ్ఞానం అంటే ప్రపంచము అంతటా ప్రకటించే విధముగా ఉండాలి ఆ శంఖములు. మరి అందరూ భగవద్జ్ఞానమును పొందగలరా అంటే, మహాభారత యుద్ధంలో పరమాత్మ చేసిన శంఖధ్వని ఎలా ఉన్నదంటే భీష్ముడు తెలియజేస్తాడు. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని విదారయన్. ఆ శంఖఘోష చేత కౌరవుల హృదయములన్నీ కంపించాయట. మరి అదే పాంచజన్య శంఖధ్వని కృష్ణుని వివాహమాడాలి, అందుకు కృష్ణుడే విదర్భకు వచ్చి తనను తీసుకువెళ్ళాలి అని ఎదురు చూస్తున్న రుక్మిణీదేవికి కూడా వినిపించింది. తులసీగంధం పాంచజన్యస్య నాదః. అప్పుడు రుక్మిణీదేవికి వినిపించిన శబ్దము ఎంతో హృదయానందకరముగా భగవంతుని ఆగమనాన్ని సూచించే విధముగా ఉన్నది. అంటే భక్తులకు ఆనందకరంగాను శత్రువులకు భయంకరముగాను వినిపించాలి ఆ శంఖములు ఈ ప్రపంచమంతా. గోదాదేవి శంఖములనే కోరింది. ఎందుకండి సుదర్శన చక్రాన్నో కౌమోదకి గదనో కోరుకొనవచ్చు కదా అంటే, గోదాదేవి నాచ్యార్ తిరుమలలో ఒక పత్తు మొత్తము ఈ శంఖమును కూర్చే చెబుతుంది. ఏమని? ప్రాణులకు సహజంగా 2 లక్షణాలు, తినుట, శయనించుట. ఈ క్రమంలో భగవంతుని మరువచ్చు. కానీ ఈ శంఖము ఎంతటి గొప్పది అంటే, 9 சொல்லில் உலகளந்தாழ்வாய்முதம்
కనపడే కొల్లిల్ కడల్వన్నన్ కైతరత్తే. పాంచజన్యం యొక్క ఆహారం స్వామి యొక్క అదరామృతం. మరి శయనమో సామాన్య శంఖాలు సముద్రంలోను, ఈ పాంచజన్యం మాత్రం సముద్రవర్ణుడైన స్వామి చేతిలో కడల్వన్నన్ కైతరత్తే. అంటే నిరంతరము పరమాత్మని అంటిపెట్టుకుని ఉన్నదని. అటువంటి శంఖములు కావాలి అంటే స్వామి తన పాంచజన్యాన్నే ఇచ్చేశాడు. శాల పెరుం పరయే, పెద్ద భేరీవాద్యము. అంటే గోపకులకు ఒక క్రీడ ఉంది. తమ చేతుల్లో కుండలను త్రిప్పుతూ నడుముకు ఈ పర అనే భేరీవాద్యమును కట్టుకొని వాయించుట. దీన్నే కుడక్కూత్తు అంటారు. ఈ రకమైన నాట్యంలో కృష్ణుడు సిద్ధహస్తుడు. వెంటనే స్వామి తన భేరీవాద్యాన్ని గోదాదేవికి ఇచ్చేశాడు. పళ్ళాండి సైప్పారే అంటే స్వామికి మంగళాశాసనం చేయువారని. అనగా ఉభయ దేవేరులతో గరుత్మంతునిపై స్వామి దర్శనమిస్తే ఆ స్వామికి పల్లాండు పల్లాండు అని మంగళాశాసనం చేసిన పెరియాళ్ వారిని వీరికి ఇచ్చేశాడు. కోల విలక్కే అంటే మంగళ దీపములు. అంటే ముందు పాసనంలో చెప్పినట్టు కుత్తు విలక్ సెమ్మెదీపములు కావు, మంగళ దీపములు. వీటిని కోరితే స్వామి మారమా మంగళదేవత అని చెప్పబడ్డ నప్పిన పిరాటిని ఇచ్చేశాడు. ఎందుకండి అంటే ఇరువురిని ప్రకాశింపజేస్తుంది ఈ దీపం. అజ్ఞానము చేత పరమాత్మను విస్మరించిన జీవుని, స్వతంత్రత వలన తన గుణములను దయను విస్మరించిన దేవుని, పరమాత్మని ప్రకాశింపజేస్తుంది. అంటే అకార మకారములను ఉజ్జీవింపజేసే ఉకారము పురుషకార స్వరూపము నప్పిన పిరాట్టి. కొడియే అంటే ధ్వజము, జెండా అని. మరి స్వామి వెంటనే తన గరుత్మంతుని వీరికి ఇచ్చేశాడు. ఆ గరుత్మంతుడే స్వామి యొక్క ధ్వజం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అంటాం కదా. వితానమే అంటే చాందిని అని. వారిపై ఎటువంటి మంచు ఎండ పడకుండా ఉండడానికి కోసం దీన్ని అడిగారు. వెంటనే స్వామి తాను ధరించిన పీతాంబరాన్ని తీసి వారికి ఇచ్చేశాడు. మరి గోదాదేవి వీటన్నింటినీ ఒక్కొక్కటిగా అడగలేదు. ఎన్నో పాంచజన్యాలను, ఎన్నో గరుత్మంతులను అడిగింది. స్వామి నా దగ్గర ఒక శంఖమే ఉన్నది, ఒక గరుత్మంతుడే ఉన్నాడు, ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వను అని అడిగితే అప్పుడు గోదాదేవి ఆలి నిలయాయ్ అరులేలో రింపావాయ్. ఆలి నిలయాయ్ అంటే వటపత్రశాయి అని. ఆండాల్ తల్లి కృష్ణునిగా అనుకున్నది కూడా ఈ వడవేరుం కోయిలుడయాన్ వటపత్రశాయినే. ఎటువంటి వాడేనా అంటే ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండములని తన గర్భంలో దాచుకున్నవాడు. విశ్వం విష్ణు, ఈ విశ్వమంతటికి ఆధారమైన వాడు, ఆ విశ్వమునందు కూడా తానుండువాడు. అంటే అఘటన ఘటనా సమర్థుడని. అటువంటి స్వామి సాకులు చెప్పక మమ్మల్ని అనుగ్రహించు అని ఈ పాసురంలో గోదాదేవి చెప్తుంది. అంతేకాదు గోదాదేవి తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి అన్న ఉపనిషన్ వాక్యాన్ని కూడా ఇక్కడ సూచిస్తుంది. పరమాత్మ జ్ఞానం పొందినవాడు పుణ్యపాప వివర్జితుడై పరమాత్మతో సమానముగా అవుతాడు. మమ సాధర్మ్యం ఆగతాహ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు అన్నమాట. ఇక్కడ పరమాత్మ తన ధ్వజాన్ని అంటే గరుత్మంతుణ్ణి, పాంచజన్యాన్ని, ఆళ్వారులను మొదలైన వాటిని గోపికలకు ఇస్తాడు. ఇది సాధర్మ్యాన్ని సూచిస్తుంది. అటువంటి ఉపనిషన్మయమైన పాసురాన్ని మనకు అనుగ్రహించిన గోదాదేవికి నమస్కరిస్తూ స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం.